నెల్లూరు జిల్లా కృష్ణాపురం నవోదయ స్కూల్ ప్రిన్సిపల్ సస్పెండ్ కు గురయ్యాడు. విద్యార్థిపై దాడికి పాల్పడిన ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేశారు. స్కూల్ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఘటనపై స్పందించిన డిప్యూటీ కమిషనర్ ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మేము గత 6వ తేదీన ప్రిన్సిపాల్ గారికి స్కూల్లో సమస్యల గురించి విన్నవించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ దోబీ లేడు. సెంట్రల్ గవర్నమెంట్ వారు వీళ్ళకి నెలకి 60,000 పైచీలు తీస్తుంటే 3 నెలల నుంచి దోబీ లేకుండా ఆ డబ్బులు ఏం చేశారో అర్థం కావడం లేదు. కోతుల సమస్య అధికంగా ఉంది, దాని గురించి పట్టించుకోవట్లేదు. గత 4 సంవత్సరాలను చూస్తుంటే వీళ్ళు ఎప్పుడు బాత్రూమ్లు క్లీన్ చేయడం కానీ హౌస్లు క్లీన్ చేయడం కానీ చేయట్లేదు. తర్వాత వచ్చేసి నర్సు, ముఖ్యంగా నర్సు ప్రవర్తన కూడా ఏమంత అనుకూలంగా లేదు. పిల్లలకు టాబ్లెట్స్ సరిగా ఇవ్వడం లేదు, మాస్టర్లు ఇవ్వడం లేదు. జూనియర్స్ పైన సీనియర్స్ ర్యాగింగ్ అధికంగా ఉంది. జూనియర్స్కి ఎవరైనా కానీ స్నాక్స్ అవి ఇస్తే సీనియర్స్ వచ్చి పెరుక్కొని పోయి తింటున్నారు. పిల్లలకు అవి అందడం లేదు. కానీ దాని గురించి చెప్పినా కూడా ఇది చాలా కామన్ విషయం అని చెప్పారు. మేము గత నారాయణపేట జిల్లా కేంద్రంలో గత కొద్ది నెలలుగా యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు రైతులు. టోకెన్లు లభించకపోవడంతో విసిగి వేసారిన అన్నదాతలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాను అష్టదిగ్బంధనం చేసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. వారం క్రితం ఒక్క టోకెన్ సంపాదించిన రైతులు కొందరైతే అసలే టోకెన్లు దొరకక ఆగమైన రైతులు మరికొందరు. వెరసి ఇవాళ ఉదయం అంబేద్కర్ చౌరస్తాను అష్టదిగ్బంధనం చేసి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు అన్నదాతలు. అన్నమో రామచంద్ర అనే సామెత యూరియో రామచంద్ర అనే విధంగా మారింది. అన్నదాతలు ఆర్తనాదాలు వరంగల్ జిల్లా పర్వతగిరిలో మారుమోగుతున్నాయి. ఒక్క బస్తా యూరియా కోసం అన్నదాతలు పడుతున్న పాటలు అన్ని ఇన్ని కాదు. రైతుల పాటలు చూస్తే కంటనీరు పెట్టని వారుండరు. పిఎసిఎస్ సొసైటీ వద్ద కనిపిస్తున్న హృదయ విదారక దృశ్యాలే అందుకు సజీవ సాక్ష్యాలు. పంటను కాపాడుకోవాలంటే తిండి నిద్ర జాంటనై యూరియా కావాల్సిందే అంటూ రైతులు జాగారాలుంటున్న దుస్థితి వర్ధన్నపేట నియోజకవర్గంలో చోటు చేసుకుంది. తెలంగాణ విమోచన దినోత్సవ నేపథ్యంలో రేపు జరగబోయే కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. పరేడ్ మైదానంలో రేపు ఉదయం తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమం ఉన్న తరుణంలో ముందస్తు రిహార్సల్స్ నిర్వహించారు. ఇందులో కేంద్ర బలగాలు వివిధ సాంస్కృతిక కళారూపాలు, తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయ నృత్యాలకు సంబంధించి ముందస్తు సన్నద్ధతను ప్రదర్శించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పరేడ్ మైదానంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విమోచన దినోత్సవం ముగిసిన అనంతరం పికెట్ గార్డెన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించనున్నారు. ఇందులో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఘన స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
చంద్రబాబు చేసేది ఏమీ లేకపోయినా బడాయి మాటలు మాత్రం చెప్పుకుంటూ ఉంటారని విమర్శించారు. చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు ఏమాత్రం పొంతన ఉండదన్నారు. కలెక్టర్ల సమావేశంలో కూడా చంద్రబాబు తప్పుడు మాటలే మాట్లాడారని, చంద్రబాబు పాలనలో ఎప్పుడూ ఎవరూ ప్రశాంతంగా బ్రతకలేదని ఆరోపించారు. 20 సంవత్సరాల ముందు నేను విజనరీని, 20 సంవత్సరాల ముందు ఆలోచన చేస్తాను. 2020 విజన్ డాక్యుమెంట్ అని ఇలాంటి మాటలతో ఎప్పుడు మాట్లాడేటువంటి మాటలే మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యము, రాష్ట్ర ప్రజానీకం వ్యవసాయం పైన కానీ, నిరుద్యోగ యువత పైన కానీ, పేదరికం పైన కానీ ఎక్కువ ఆలోచన ఉండేది. తన యొక్క ఆలోచన విధానం అంతా కూడా నేను కొద్దిగా బయటపడ్డది. తన మంత్రులకు సహకరించండి, ఎమ్మెల్యేలకు హెల్ప్ చేయండి, మా పార్టీని బలోపేతం చేసేటువంటి ప్రయత్నం చేయండి అన్న రీతిలో తన మాటలు కొనసాగాయి. తన ఎప్పుడు అదే మాటలు మాట్లాడుతుంటాడు అన్నటువంటిది మనకు తెలుసు. ఈసారి మరీ బరిదగించేసి రాష్ట్రం అన్నటువంటిది తీసుకోకుండా, ప్రజలు అన్నటువంటి మాట లేకుండా పార్టీని బలోపేతం చేయాలన్నటువంటి మాటలు మాట్లాడుతుంటాడు. కల్లిపల్లి మాటలు చెప్తూ 2047కు నేను ఎంత స్వర్ణాంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ చేసేసాను, ఆ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ వికసిత్ భారత్ అనేటువంటి 2024 అంటుంటే నేను ఇంకొక డాక్యుమెంట్ 2020 వరకు నువ్వు 10 ఇయర్స్ ఎలా ఫెయిల్ అయింది వివరించాను. ఇప్పుడు మళ్ళీ 2047 అని మభ్యపెట్టేదానికి మళ్ళీ బయలుదేరావు. 2047కి ఏంది 54 lakhs పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది అని అంటావు. ఊరికి ఫిగర్స్ చెప్పడం కాదు కదా, నీ ఆలోచన విధానం ఎలా ఉంది, రాష్ట్ర అభివృద్ధికి నీ యొక్క పాత్ర ఏ రకంగా పోషించబోతున్నావు, సామాన్య మానవుడు విద్య గురించి ఏం ఆలోచన చేస్తున్నావు, సామాన్యుడు ఆరోగ్యం గురించి ఎలా ఆలోచన చేస్తున్నావు, ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన గురించి, పక్కా గృహాల గురించి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఎలా ఇవ్వాలి. కారడవిలో నిండు గర్భిణి ప్రసవ వేదన పడింది. చివరకు మార్గమధ్యలోనే ప్రసవించింది. కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఘటన జరిగింది. బట్టిగూడెంకు చెందిన రవ భీమికు పురిటి నొప్పులు వచ్చాయి. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో డోలీలో తీసుకెళ్లారు గ్రామస్తులు. బురదలో డోలీ మోయలేక ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు మార్గమధ్యంలోనే గర్భిణి ప్రసవించింది. కడప జిల్లా ప్రొద్దుటూరు ఐడియల్ హై స్కూల్ గుర్తింపును విద్యాశాఖ రద్దు చేసింది. పాఠశాలకు సంబంధించి పూర్తి నివేదికను రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్కు పంపారు అధికారులు. పాఠశాలలో మొత్తం 620 మంది విద్యార్థులున్నారు. తల్లికి వందనం అంశంపై పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాల్లో జమ అయ్యేవి. అయితే ప్రొద్దుటూరు ఐడియల్ హై స్కూల్ విద్యార్థులకు మాత్రం ఒక్కరికి కూడా ఈ పథకం వర్తించడం లేదని నిర్ధారించారు. కారణం విద్యార్థుల డేటాను యాజమాన్యం విద్యాశాఖకు పంపించలేదని నిర్ధారించారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా పెట్టాలని భావించారు స్కూల్ యాజమాన్యం. పాఠశాల అసలు బండారాన్ని బయటపెట్టింది రాజ్ న్యూస్ కడప టీం. అందరికీ నమస్కారం. ప్రొద్దుటూరు ఐడియల్ స్కూల్ వాళ్ళు గతంలో ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు చాలామందికి తల్లికి వందనం అన్నటువంటిది రాకపోవడానికి మాదే లోపము, మేము అప్లై చేయలేదని చెప్పారు. ఆ లోపాన్ని సరిదిద్దడానికి కమిషన్ ఆఫీస్లో కూడా మేము వాటిని సరిదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకొని ఆగస్టు నెలాఖరు లోపల వాళ్ళందరికీ తల్లికి వందనం తీసుకొని వస్తామని చెప్పారు. కానీ అది జరగలేదు. గతంలోనే వాళ్ళకు నోటీస్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఆ నోటీస్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా జరగలేదు. కాబట్టి ఇంతవరకు తల్లికి వందనం అనేటువంటిది ఆ పిల్లలకు పడలేదు. దీనికి ఆ పాఠశాల యొక్క నిర్లక్ష్యమే ప్రధాన కారణం. కాబట్టి ఆ స్కూల్ రికగ్నిషన్ క్యాన్సిల్ చేయడానికి ప్రపోజ్ చేయడానికి నిర్ణయించుకోవడం అనేటువంటిది జరిగింది. ఇదే కాదు, జిల్లాలో ఏ పాఠశాలలో అయినా సరే ఎవరి నిర్లక్ష్యం కారణంగా కూడా ఒక పిల్లవాడు కూడా, అర్హుడైన పిల్లవాడు ఎవరు కూడా తల్లికి వందనానికి దూరం కాకూడదు. దానికి కారకులైనటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ మీద మనకు ఉన్నటువంటి నిబంధనల ప్రకారము చర్య తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ప్రొద్దుటూరు కరీంనగర్లో 69వ జిల్లా స్థాయి వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలు జరిగాయి. జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించారు.
ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ కొత్త సతీష్ రెడ్డి సభాధ్యక్షత వహించారు. యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించాలన్నారు కొత్త సతీష్ రెడ్డి. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక వికాసంతో పాటు మానసిక వికాసం వృద్ధి చెందుతుందన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరేలా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ బోధనలు ఉంటాయన్నారు కొత్త సతీష్ రెడ్డి. SGFI ఆధ్వర్యంలో మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్స్లో వివిధ మండలం నుంచి పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి క్రీడాకారులకి స్వాగతం తెలియజేస్తున్నాం. ఈ SGFI ఆధ్వర్యంలో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కాలేజీలో 69వ స్టేట్ లెవెల్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ పోటీలలో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో ఈ 3 క్రీడలకు సంబంధించి మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజీలో ప్రాతినిధ్యం వహిస్తున్నాం. కేవలం క్లాస్ రూమ్ ఎడ్యుకేషనే కాదు, పిల్లలకు గేమ్స్ పట్ల కూడా వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే వాళ్ళకు శారీరకంగా మానసికంగా మంచి ఫిట్నెస్ దొరికి వాళ్ళు ఆటలతో పాటు చదువు పైన కూడా ఎక్కువ దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంగా ప్రతి తల్లిదండ్రులకు నేను తెలియజేసేది ఏంటంటే పిల్లలకు చదువుతో పాటు గేమ్స్లో పైన ఇంట్రెస్ట్ చూపెట్టి తల్లిదండ్రి ప్రతి ఒక్క వాళ్ళ ఒక పిల్లలకి అవకాశం ఇప్పించి వాళ్ళకు ఒక మంచి గేమ్స్లో వాళ్ళ ఒక టాలెంట్ చూపించే విధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. SGFI ఆధ్వర్యంలో మన ములుగులో మృతి చెందిన మున్సిపాలిటీ కార్మికుడు మైదం మహేష్ కుటుంబానికి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులమారి లక్ష్మీ నరసింహారావు సహాయం అందించారు. మైదం మహేష్ 3 ఆడపిల్లల పేరు మీద 5,50,000 రూపాయలు ఫిక్స్డ్ చేసిన బాండ్లను వారికి అందించారు. బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి, జిల్లా అధ్యక్షుడు కాకులమారి లక్ష్మీ నరసింహారావు కేటీఆర్ తరపున సహాయం చేశారు. తాడ్వాయి మండలం పంబాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పులుసం పురుషోత్తం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. విషయాన్ని తెలుసుకున్న ములుగు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకులమారి లక్ష్మీ నరసింహారావు వారిని పరామర్శించారు. సమస్యను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో పురుషోత్తంను ఫోన్లో పరామర్శించారు. అంతేకాకుండా 5 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం అందించారు. గత 15 రోజుల కింద మైదం మహేష్ గారు వారికి సరిగ్గా జీతాలు రాక వారి జీతాన్ని వేరే అధికారి విత్డ్రా చేసుకొని నానా యాతన పెట్టి తనకు జీతం ఇవ్వకపోవడం వల్ల మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. ఆ కుటుంబాన్ని మహేష్ గారికి సతీమణితో పాటు 3 చిన్న ఆడపిల్లలు చూసి కేటీఆర్ గారు ఈ బాధ తెలుసుకొని వారికి ఉన్న కష్టాలు అట్టడుగు వర్గానికి చెందిన కుటుంబం కాబట్టి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు వాళ్ళ భవిష్యత్ ఏంది అని ఆయన చాలా మదనపడి ఆయన చాలా బాధపడి ఏదో ఒకటి ఆర్థికంగా నేను ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక సంకల్పంతో మీ అందరికీ తెలుసు మైదం మహేష్ చనిపోయిన రోజు డే అంతా ఉండి అక్కడ ధర్నాలు చేపట్టడం కార్మికులతోని కర్షకులతో వాళ్ళందరితో కూడా అక్కడ ధర్నా చేపట్టారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం మైదం మహేష్ చావుకు కారకులైనటువంటి వాళ్ళకి ఎవరికైనా కూడా శిక్ష పడాలి అని. దాని తర్వాత రకరకాల రాజకీయాలు జరగడం మీరందరూ చూస్తూనే ఉన్నారు. దాన్ని ఏ విధంగా ఆ చావుని ఏ విధంగా ఆ పిల్లగాడు పిల్లల్ని తన అమ్మాయికి జ్వరం వస్తే 2,000 అడిగినటువంటి కారణానికి రకరకాలుగా తిట్టి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు తిట్టి ఆయన ఇబ్బంది చేయడం, దాంతో మనస్తాపానికి గురై చనిపోవటం, ఆత్మహత్య ప్రయత్నం చేయడం అక్కడ నుంచి మీ అందరికీ తెలిసిన విషయం. కానీ
వరంగల్ జిల్లాలో స్కాలర్షిప్స్ బకాయిలు చెల్లించాలని కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు నిరాహార దీక్షకు దిగారు. 8,200 కోట్లు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉండగా ప్రభుత్వం కేవలం 600 కోట్లు విడుదల చేస్తామనడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల చెవిలో పువ్వులు పెడుతుందని కాకతీయ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ ఐక్య విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల నిరాహార దీక్షకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8,200 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లు కానీ ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో ఇటు విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటు పక్క బడుగు బలైన వర్గాలకు కూడా కొంత విద్యను దూరం చేసే కుట్ర జరుగుతుంది. సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు కూడా సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడంతో వారి జీవితం కొంత అంధకారంగా మారుతుందని చెప్పేసి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇటు కాకతీయ యూనివర్సిటీ వద్ద నిరాహార దీక్ష చేస్తున్నారు. చెప్పండి, అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? అసలు ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారు? ఇంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము మా చెవులలో పూలు పెట్టింది. ఇప్పుడు కూడా అదే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రజాపాలన పేరుతో చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము మేము విద్యార్థులకు న్యాయం చేస్తాము, నిరుద్యోగులకు ఉద్యోగ వృత్తి ఇస్తాము, అదేవిధంగా ఏంటంటే ఉపాధి కల్పిస్తామని చెప్పి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తాము, ఇంటర్నేషనల్ లెవెల్లో విద్య అందిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఈరోజు సేమ్ కేసీఆర్ ప్రభుత్వం లెక్క మా చెవులలో పూలు పెట్టింది. కాబట్టి మేము విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నిన్న ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు బంద్కు ఉన్నత విద్యా సంస్థలు బంద్ పిలుపునిస్తే మొత్తం కూడా రాష్ట్రం మొత్తం ఏదో తగలబడ్డట్టు చేసి మొత్తం వెంటనే 600 కోట్లు ప్రకటించినందుకు ఒకటే విధంగా మేము విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. 600 కోట్లు కాదు, 8,500 కోట్ల స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు పెండింగ్లో ఉన్నవి. దీనివల్ల పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. వాళ్ళ ఇబ్బందులకు దృష్టిలో పెట్టుకొని మీరు ఈరోజు వెంటనే 8,600 కోట్ల స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. 600 కోట్లు ఎవరికి సరిపోతాయి? మీరు పంపించేది బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ప్రైవేట్ కాలేజీల కోసం విద్యార్థుల మాత్రం సరిపోతాయి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకు మీరు ఏం పైసలు ఇస్తారని కూడా ఈ సందర్భంగా మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే 8,600 కోట్లు స్కాలర్షిప్ రిలీజ్ చేయకుంటే విద్యార్థులుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది. మీ ప్రభుత్వాన్ని మొత్తం కూడా గద్దదించే విధంగా మేము కొట్లాడతామని కూడా విద్యార్థి సంఘాలుగా మేము చెప్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వానికి. ప్రభుత్వం సకాలంలో ఇటు ఫీజులు చెల్లించకపోతే ఇటు విద్యార్థులకి సర్టిఫికెట్స్ రాక కూడా వారి భవిష్యత్తు కూడా కొంత ప్రమాదం ఏర్పడుతుంది. అసలు దీనిపై మీరు ఏ విధంగా ఉద్యమం చేయాలనుకుంటున్నారు? ఈరోజు పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడ్డ పేద విద్యార్థులు పై తరగతులు పోవడానికి వాళ్ళ స్కాలర్షిప్ వాళ్ళ సర్టిఫికేట్లు కావాలంటే ఈరోజు ప్రైవేట్ మేనేజ్మెంట్ కానీ ఇటు గవర్నమెంట్ మేనేజ్మెంట్ కానీ వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వాలంటే వాళ్ళ కోర్స్ ఫీజు మొత్తం కట్టి సర్టిఫికేట్ తీసుకోపోమని అంటున్నారు. మరి పేద విద్యార్థులు చదువును విరమించుకునే ఒక సిచ్యువేషన్ ఈ తెలంగాణలో ఉన్నది. మరి తక్షణమే మేము స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి పేద విద్యార్థులు న్యాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు పై తరగతులు పోయవలసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేకమైన ఇబ్బందులు పడుకుంటూ వాళ్ళ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక వాళ్ళు బయట ఉండుకుంటా వాళ్ళు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటి, స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో పూర్తి మొత్తంలో 8,600 కోట్లు స్కాలర్షిప్ ఏదైతే ఉందో దాన్ని విడుదల చేయాలి. లేకపోతే ఇదే కాకతీయ కేంద్రంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి తెరలేపుతామని చెప్పేసి హెచ్చరిస్తూ నా పేరు మరిమేష్ PDS డిస్ట్రిక్ట్ సెక్రటరీ. 600 కోట్లు కాదు, 8,200 కోట్లు బకాయిలు స్కాలర్షిప్ చెల్లించాలి. ఇటు బడుగు బలైన వర్గాలు పేద ప్రజలు ఉన్నత చదువులు చదువుకునే విధంగా వారికి ప్రభుత్వం సహకరించాలి. కానీ కాంగ్రెస్ పార్టీ కొంత కుట్రపూరితతో వ్యవహరిస్తుంది. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి కూడా నియమించకపోవడం విద్యా వ్యవస్థ మీద నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నది. దీనిపైన విద్యా సంఘాలు మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ ఫిరోజ్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.